హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను టాక్స్. ఇదైతే మా పెళ్ళైన కొత్తలో మేము కుమారస్వామి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ఇది సండూరులో ఉండే కుమారస్వామి టెంపుల్ అన్నమాట. చాలా అంటే చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే మేము నార్మల్గా అయితే ఏదైనా టెంపుల్స్ ఏదైనా లాంగ్ జర్నీ అయితే ట్రైనో బస్సో అలా వెళ్ళేవాళ్ళం. బట్ సండూర్ మాకు చాలా దగ్గర. ఇట్స్ అరౌండ్ ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది ఏమంతే బళ్ళారికి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. టోటల్ ఎంతమంది వెళ్ళామంటే టోటల్ 3 బైక్స్ వేసుకెళ్ళాము. ఒక్కొక్క బైక్లో 3 మెంబర్స్, ఇంకొక బైక్లో మాత్రం 2 మెంబర్స్, మిగతా 2 బైక్లో 3 మెంబర్స్ వెళ్ళామన్నమాట. ఇట్ వాజ్ వెరీ ఫన్నీ. చాలా మధ్యలో బైక్స్ ఆపుకుంటూ కావాల్సింది తినేసి మాట్లాడుకొని వ్యూస్ చూసుకుంటూ, అంటే నేను ఎప్పుడూ ఈ వేలో వెళ్ళలేదు. ఇంత మంచి బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయా అని నాకు ఫస్ట్ టైం తెలిసిందనమాట. ఎప్పుడు ఇలా వెళ్ళినా హొస్పేట్ రోడ్కి అట్టే వెళ్తాం, కానీ ఇటు సండూర్ రోడ్డుకి అయితే ఎప్పుడు ఇలా వెళ్ళి చూసింది అయితే అస్సలు లేదనమాట. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. డెఫినెట్లీ మీ లైఫ్లో ఒక్కసారైనా సండూర్కి కుమారస్వామి టెంపుల్కి వెళ్ళేసి రండి. ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ ఇంకా టెంపుల్స్ గురించి చెప్పకూడదు ఇంకేమి. అంత మంచిగా, అంటే అంత ఓల్డ్ టెంపుల్స్ అయినా ఎంత బాగున్నాయంటే నేను చెప్పలేను అనమాట. అంటే ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఏదో చిన్న గుడి ఉంటుందేమో అని అనుకుని వెళ్ళాను, బట్ అక్కడ 3 గుళ్ళు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ చూసారా, ఏదో రక్తం రోడ్డు మీద పరిచినట్టుగా ఉంది కదా, అంత ఎర్రమట్టి. భరత్ అయితే వైట్ షర్ట్ వేసుకున్నాడు. అది ఇంటికి వచ్చాక అద్దితే ప్యూర్. ఇప్పుడు అక్కడ నాకు ఎలా కనిపిస్తుంది, ఎర్రమట్టి. ఇంకా ఆ కలర్ వచ్చిందనమాట. అంత కలర్ అంటే అంత డామినేటింగ్గా ఉంది ఆ ఏరియా మొత్తం. నేను ఏదో మూవీస్ చూపిస్తే ఏమో అనుకున్నాం, కానీ నిజంగానే అటు సైడ్ అంతా మొత్తం ఫుల్ కంప్లీట్లీ రెడ్ మడ్డే అనమాట. ఫుల్ రెడ్ అంటే రెడ్. ఇంకా అబ్బా బాబాయ్, ఒక రేంజ్లో దుమ్ము ధూళి. ఇంకా ఆ ఏరియాస్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో వాళ్ళు నాకైతే తెలియట్లేదు. మాకైతే అస్సలు ఉండాలనిపించలేదు, ఎందుకంటే అంత చిరాగ్గా వేసింది అనమాట. ఫుల్ అనమాట. లారీలు, ఒకవైపు ఇసుక, ఒకవైపు ఎర్రమట్టి, బాబోయ్ అనిపించింది. బట్ అందులోనూ టెంపుల్ కోసం వెళ్ళాలి అన్న ఫీలింగ్ మాకు చాలా గట్టిగా ఉన్నింది. సో ఎలా అయినా చేసి మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. బట్ వన్ థింగ్ ఈజ్ గుడ్ ఏంటంటే రోడ్డు చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ ఒక్క గుంత కూడా లేదు. చాలా నైస్గా వెళ్ళిపోవచ్చు. కార్లో అయితే కొంచెం సేఫ్ ఉంటుంది. అదే చెప్పాను కదా, ఎర్రమట్టి పడకుండా కార్లో అయితే హాయిగా వెళ్ళిపోవచ్చు. బట్ బైక్ వేసుకెళ్తే అది ఒక థ్రిల్ అనేది ఉంటుంది, ఒక అడ్వెంచర్ లాగా. ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్ లాగా టర్నింగ్స్ ఉంటాయి, అట్లా ఉంటాయి కాబట్టి మంచి థ్రిల్ ఉంటుంది. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసామంట. బయట చిన్న గృహలో ఉంది ఒకటి శివలింగం, సుబ్రహ్మణ్య స్వామిది. అండ్ ఇంకా లోపలికి వచ్చేసేపాటికి దీస్ ఆర్ ద టెంపుల్స్ గాయ్స్. బయట నుంచి చూడడానికి ఎంత బాగున్నాయో లోపల నుంచి చూడడానికి కూడా అంతే బాగున్నాయి. అసలు నేనైతే సుబ్రహ్మణ్యం స్వామిని చూశాక నేనైతే అలానే ఉండిపోయాను అనమాట. అంత అందంగా, అంత పీస్, కూల్, అంటే ఇంకా ఎక్కడే లేనంత పాజిటివిటీ మొత్తం అక్కడే ఉన్నట్టు అనిపించింది నాకు చాలా కుదుట పడింది అనమాట మనసు అక్కడికి వెళ్ళాక. పక్క నేనైతే అనుకుంటున్నా ఇయర్లీ వన్స్ అయినా సండూర్కి వెళ్ళేసి రావాలి, బళ్ళారికి వచ్చినప్పుడు ప్లాన్ చేసుకొని. చాలా అంటే చాలా బాగుంది గైస్. డెఫినెట్లీ మీరు వెళ్ళకపోయింటే పక్కా వెళ్ళేసి రండి. నేనైతే చాలా సజెస్ట్ చేస్తా. చూసారు కదా, ఎన్నో ఇయర్స్ బ్యాక్ కట్టడాలు ఇవన్నీ ఎంత బాగున్నాయి అంటే నేను చెప్తున్నా కదా, అసలు నాకు మాటల్లో వివరించడం రావట్లేదు నాకు. అండ్ ఇక్కడ ఒకటి ఇది ఏదో స్ఫటిక లింగం ఏదో అంటారు, ఆ లింగం ఉందన్నమాట. ఇక్కడ పూజ చేస్తారు. అండ్ మేము వెళ్ళినప్పుడు మేము అర్చన చేపించేసేసుకొని దర్శనం చేసుకొని అండ్ ఇంకా పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి ఇక్కడ టోటల్ 3 టెంపుల్స్ అని చెప్పాను కదా, 3 టెంపుల్స్లోకి వెళ్ళేసి దర్శనం చేసేసుకొని వి వేర్ వెయిటింగ్ ఫర్ అరౌండ్ ఒక 10 to 15 minutes. ఎందుకంటే మేము అరౌండ్ 11:30-12 కల్లా వెళ్ళిపోయాము. అండ్ 1 o'clockకి అక్కడ ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. 1 to 3 or 2 అనుకుంటున్నా, లేదంటే 12 to 3 అనుకుంటా. ఆ టైంలో ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. ఇంకా అక్కడే అన్నం తినేసి బయలుదేరదామని ఇంకా కాసేపు వెయిట్ చేసామన్నమాట. సో ఇంకా వెయిట్ చేస్తూ కొన్ని ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము. అదే చెప్పాను కదా, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఫర్ అస్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేసింది ఇట్లా ఉంటుందని. మేబీ ఇంకా గవర్నమెంట్ ఇంకా కొంచెం బాగా డెవలప్ చేసి మేబీ కొంచెం అవేర్నెస్ ఎక్కువ పెడితే చాలా జనాలు వస్తారు అక్కడికి. నేను అదే అనుకున్నా. మేబీ ఘాట్ సెక్షన్ అని చెప్పేసి కొంతమంది డేర్ చేయకపోవచ్చు. మేబీ బై ది గవర్నమెంట్ కొంచెం అవేర్నెస్ ఎక్కువ పెడితే డెఫినెట్గా చాలా జనాలు వస్తారు. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ టెంపుల్.
అండ్ ఇంకా అదే మేము కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా బయలుదేరామన్నమాట ఫుడ్కి. నేను ఫుడ్ వీడియో ఏం తీయలేదు, బట్ కాసేపు అట్లా వాకింగ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. మొత్తం టెంపుల్ చుట్టూ తిరిగాము. ఇట్ వాజ్ వెరీ కూల్ నేచర్ అనమాట. అంటే మనకు అంత ఎండలో అంత ఎర్రటి దాంట్లో అంటే ఎర్రమట్టి దాంట్లో వచ్చిన ఈ టెంపుల్ చూసిన వెంటనే టెంపుల్లోకి రాగానే చాలా కూల్ అనమాట. చాలా పాజిటివిటీ వచ్చింది మాకు. అండ్ నేను అదే అనుకుంటున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ డెఫినెట్ మీరు ఎవరికైనా తెలిసింటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎవరైనా వెళ్ళకపోతే డెఫినెట్గా వెళ్ళేసిరండి. అండ్ మేము రిటర్న్ అయ్యాము, ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. ఏం చేయాలరా బాబు అర్థం కాలేదు మాకు. కాసేపు ఒక 20 మినిట్స్ అక్కడ వెయిట్ చేసాం మేము ట్రాఫిక్ క్లియర్ అవడానికి. ఎందుకంటే ఇటు పోయేవి లారీలే, ఇటు వచ్చేవే లారీలే, మొత్తం మైనింగే కదా. మొత్తం చాలా క్లమ్జీ అయిపోయింది. అండ్ ఒక 2-3 చోట్ల అయితే మాకు చాలా భయం వేసింది కూడా, ఎందుకంటే టర్నింగ్స్లో సడన్గా లారీలు వచ్చేసాయి అనమాట. ఇంక ఎర్రమట్టిది అయితే ఇంకొద్దు చెప్పకూడదు. ఇంకా మేము ఇంకొచ్చే దారిలోనే ఇక్కడ కెనాల్ అదే చెరువు ఉన్నింది, వాటర్ది, డ్యామ్ వాటరే అనుకుంటున్నాను నేను, ఐఎమ్ నాట్ ష్యూర్. ఆ వాటర్ ఉన్నింటే ఇంకా అక్కడే దిగేసి కాళ్ళు చేతులు కడుక్కొని మేము చిత్రాన్నం అవన్నీ తీసుకొని పోయింటాం అక్కడికి. ఇంకా అక్కడ టెంపుల్లో ఎందుకు తినడం అని చెప్పేసి టెంపుల్లో తినేసి వచ్చేంటాం కదా 12 o'clockకి. సో ఇంకా రిటర్న్ అయ్యి వచ్చే లోపల 2:30 అయింది అనుకుంటున్నాను, ఎందుకంటే మధ్యలో అక్కడక్కడ ఆగి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా అక్కడే కూర్చొని చిత్రాన్నం తిన్నాం అనమాట. చిత్రాన్నం తినేసి ఇంకా కాసేపు కోతులు వచ్చాయి, అక్కడ కోతులకి కొంచెం చిత్రాన్నం పంచి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం అనమాట. ఇది మాత్రం నా ఫేవరెట్ వ్యూ అనమాట. అదేదో 2 కొండల మధ్య, ఇదేదో మూవీస్లో చూపిస్తుంటారు కదా, అంత బాగుంది ఆ వ్యూ. ఇంకా బళ్ళారికి రీచ్ అయిన వెంటనే ఇక్కడ రైమే కాలేజ్లో లస్సీ, బాబాయ్ లస్సీ ఏదో ఉంది షాపు, లస్సీ డే అని, అక్కడ ది బెస్ట్ లస్సీ తాగామన్నమాట అందరము. తాగేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. అంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే కమెంట్ పెట్టండి. సో డెఫినెట్గా మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి, సో దట్ చాలా పుషింగ్ అనేది ఉంటుంది నాకు. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో అడిగితే డెఫినెట్గా నేను ఆ వీడియోస్ చేస్తాను. ఐ నో దట్ చాలామంది నా మ్యారేజ్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారని, బట్ అదే చెప్పాను కదా, కొంచెం సిస్టమ్ ఇష్యూ ఉందన్నమాట, దానివల్ల డిలే అవుతుంది. ఇంకా